రాష్ట్ర విభజన తగలడిందే మొత్తం అభివృద్ధి ఒక ఊళ్ళో కేంద్రీకృతమైందని. మిగతా చోట్ల ఏంటి చేసేది, ఎవరు చేయగలుగుతున్నారు? ఎంతసేపటికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఆ మొక్క వచ్చింది మీకు. ఎలక్షన్ లేకపోతే కనుక ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎందుకు జరగలేదు మీ ఊళ్ళో అభివృద్ధి, మీరు అందరూ బట్టలు వేసుకోవట్లేదు అని కూడా అడుగుతారు. ఈ సహజం అన్నమాట. ఆ ఎక్స్పీరియన్సెస్ నేను కాదనట్లేదు కానీ సాయి గారు, ఇక్కడ ఏమైందంటే హైదరాబాదు తాలూకా కాంటెక్స్ట్ మావాడే తీసుకున్నాడు. అదే అర్థమైంది నాకు, అర్థమైంది. ఆయన తీసుకోలేదు ఆ కాంటెక్స్ట్. నేను అంటుంది ఆయన మీ వాళ్ళు తీసుకోవడము కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్, కానీ ప్రాక్టికల్ థింగ్ చెప్తున్నా. మనకి మనం ఏంటంటే సిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ సెంట్రిక్ అని నేను అంటున్నాను తప్పించి ఎలా ఏం చేస్తారు. ఇప్పుడు మీ ఊళ్ళో మీ దగ్గర శ్రీకాకుళంలో 4-5 ఇవి ఉన్నాయి ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు కొన్ని, తర్వాత జీడిపప్పు ఫ్యాక్టరీలు. ఇవి ఇండస్ట్రియలైజేషన్ అయినట్టే లెక్కల్లో ఉంటుంది. ప్రాక్టికల్గా చూస్తే వెనుకబడతాను అట్లాగే ఉంటుంది. కానీ బెజవాడతో పోల్చుకొని మీ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఎక్కువ. నేను మీ జిల్లాకు వచ్చిన తర్వాత చూసి ఇన్ని ఇండస్ట్రీస్ ఉంటాయన్నా మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదంటారు ఏంటని అడిగా మా వాళ్ళని. ఎందుకంటే బెజవాడలో లేవు అన్ని ఇండస్ట్రీస్. ఇది ఎక్కడ డెవలప్మెంట్ ఏంటి అనేది లెక్క అర్థం కావట్లేదు. అదే వచ్చిన గొడవ అంతా కూడా. 34 అనేసి అంటే అప్పుడు బీజేపీ ఉంటుంది సార్, అప్పుడు గురించి రైట్. మీకు నమ్మకం ఉన్నందుకు సంతోషం. వీరశంకర్ గారు ఏమంటారు? దాంతోనే దశాబ్దాలుగా పనిచేసుకుంటున్నాం. పొత్తు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు 14లో పొత్తు అయింది, 9లో అంతే కదా, 4లో ఏంటి 99లో పొత్తు అయింది, 2014 దాకా లేదు మీకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 4 పొత్తే కానీ ఓడిపోయాం. అదే 4లో పొత్తు నేను అంటుంది. 19లో పొత్తు తర్వాత 2014 పట్టింది, కానీ 2014 మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ 15 ఏళ్ళు లెక్కేసుకోవాలి కదా. రైట్. శంకర్ గారు ముందుగా సాయి గారికి ప్రేక్షకులకి అలాగే ఛానల్లో ఉన్న పెద్దలందరికీ సిద్ధం సభ గురించి అయితే వస్తుంది. అట్లాగే మిగిలిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అట్లాగే బీజేపీ కానివ్వండి, అన్ని సభలు జరుగుతా ఉన్నాయి. ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ కూడా ఈ రోజుతో ముగిదు. కానీ వీళ్ళందరూ కలిసి మసిపూసి మాదిరిగా చేసి ఇందాక ప్రభుత్వరాజు గారు చెప్తా ఉన్నారు, ఓటరు నాదిని కనిపెట్టడం కష్టంగా ఎవరైతే వాళ్ళకే అంటా ఉన్నారు. వీళ్ళ తీరు, రాజకీయ నాయకుల తీరును చూసి ఖచ్చితంగా ఓటర్ అనే వాళ్ళు ఇలాంటి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో